మాస్ మహారాజా రవితేజ హీరోగా, కావ్య దాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఈగల్. అయితే ఈ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. ఈ మేరకు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ ప్రకటించారు. 5 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి చర్చించామని, గ్రౌండ్ రియాలిటీ వివరించామని తెలిపాడు. ఇక ప్రతి ఏడాది ఉండే ఇబ్బంది ఇప్పుడు కూడా ఉందని చెప్పారట. ఇక రవితేజ ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేందుకు నిర్మాత అంగీకరించారని తెలిపారు. ఈగల్ నిర్మాతకు రవితేజకు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు దామోదర్ ప్రసాద్. ఒక్కసారి సంక్రాంతి పలు ఇతర సినిమాలు కూడా వస్తున్న నేపథ్యంలో మంచి ఆలోచనలతో తమ ఈగల్ను వాయిదా వేయడానికి మేకర్స్ ముందుకు వచ్చారని తాజాగా ఫిలిం ఛాంబర్ సంక్రాంతి రేస్లో ఉన్నటువంటి సినిమాల నిర్మాతల సమావేశం అనంతరం కొద్దిసేపటి క్రితం ప్రకటించేశారు. ఇక దీంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడంతో వారికి సోలో డేట్ ఇవ్వడానికి ఓకే చెప్పారు. ఇక దీంతో ఫిబ్రవరి 9 మీద ఈగల్ నిర్మాతలు కన్నేసినట్టుగానూ తెలుస్తుంది. ఇక సంక్రాంతి బరిలోంచి బయటకు పోవడంతో ఫిబ్రవరి 9న ఇచ్చేందుకు అంతా ఓకే అన్నారట. ఇక ఆ డేట్కు ఆల్రెడీ సిద్ధు, డీజే టిల్లు, స్క్వేర్స్, అలాగే సందీప్ కిషన్, భైరవకోన ఉన్నాయి. మరి ఈ డేట్కి వచ్చే మూవీస్ వాయిదా వేసుకుంటారా లేదా ఈగల్ మూవీకి పోటీగా వస్తారా తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక ఈగల్ తప్పుకోవడంతో కాసిని థియేటర్లైన మిగతా చిత్రాలకు దక్కుతాయి అంటే నాసామిరంగా, హనుమాన్, సైంధవులకు కాస్త లైన్ క్లియర్ అయినట్టే. మరి గుంటూరు కారం మేజర్ థియేటర్లు తీసుకుందని తెలిసిందే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.